ప్రవీణ్ పగడాల ఈ పేరు మీద, లేకపోతే ఆయన చెప్పే వ్యాఖ్యల మీద, లేకపోతే ఆయన చనిపోయారు, ఎలా చనిపోయారు, ఏదన్నా ప్రమాదమా లేకపోతే ఎవరన్నా చంపారా, ఈ విషయాలన్నిటి మీద కొన్ని రోజులుగా చర్చలు అయితే నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే అందరూ ఆయన నేపథ్యం ఏంటి అనేది గూగుల్ చేసి చూస్తున్నారు. దాని గురించి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఆయనది కడప, అక్కడే సిఎస్ఐ స్కూల్లో చదివారు, తర్వాతే అక్కడే ఇంటర్ కూడా పూర్తి చేశారు. అండ్ ప్రవీణ్ పగడాల వాళ్ళ నాన్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఆయన, వాళ్ళ మమ్మీ క్రైస్తవ కుటుంబస్తులు. ఆవిడ పశుసంవర్ధక శాఖలో ఒక ఉద్యోగి కూడా. అయితే కొన్ని రోజుల తరువాత వీళ్ళు ప్రవీణ్ పగడాల, ఆయన తమ్ముడు లేకపోతే వాళ్ళ మదర్ ఈ ఏదైతే దేవుడి వ్యాఖ్యలు ఉంటాయో వాటి వైపు ఆకర్షితులయ్యారు, చర్చిల వైపు వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే ఒక భక్తి, భయం, శ్రద్ధ లాంటివి ఉన్నాయి. అందుకే ఆయన్ని అటువైపు అడుగులు వేసేలా చేశాయి. అండ్ అంతేకాదు, ఈయన ఒక స్థిరపడ్డాక లేకపోతే పాస్టర్ అయ్యాక ఆయన ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలని పెట్టడం అయితే జరిగింది. అండ్ ఎంతో మంది అనాథ పిల్లల్ని తన పిల్లలతో సమానంగా చదివిస్తున్నారు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత లేకపోతే ఆయన కడసారి చూపు కోసం ఎంతో మంది ఆయన్ని హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు కూడా ఎంతో మంది జనం వచ్చారు. అండ్ వాళ్ళ భార్య మాట్లాడుతూ కూడా, జెసికా పగడాల, ఆమె మాట్లాడుతూ కూడా ఆయన చాలా సౌమ్యుడు, ఆయనది ఖచ్చితంగా హత్యనే, కాకపోతే మేము హత్య చేసిన వాళ్ళను కూడా నేను క్షమిస్తున్నాను అని మాట్లాడి వాళ్ళకి క్రైస్తవ మతం పట్ల వాళ్ళు నేర్చుకుంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఆమె అక్కడ చూపిస్తుండడం అయితే జరిగింది. అయితే ఇది ప్రవీణ్ పగడాల నేపథ్యం. ఆయన ఎంతో మంది పిల్లలను చదివిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆ వందల మంది పిల్లల చదువు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉండింది. కాకపోతే ఆయన ఎలా మత ప్రబోధకుడుగా ఉన్నారో వాళ్ళ కుటుంబం అంటే ఆయన కూతురు, ఆయన పిల్లలు, వాళ్ళ భార్య కూడా అదే కొనసాగిస్తామని అయితే చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ కూతురికి కొన్ని రోజులుగా హెల్త్ అది బాగోట్లేదంటే ఇది కూడా అందరి ఆయన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలిసింది.